ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, గుప్తుల పరిపాలన, గుప్తుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. రెండవ చంద్రగుప్తుడు క్రీస్తు శకం 380 నుండి 414 వరకు దాదాపు 35 సంవత్సరాల పాటు పరిపాలించాడు. రెండవ చంద్రగుప్తునికి గల బిరుదు విక్రమాదిత్యుడు. రెండవ చంద్రగుప్తుడు శకులపై విజయం సాధించి ధ్రువాదేవి గౌరవాన్ని కాపాడాడు అని విశాఖదత్తుడు రాసిన దేవీ చంద్రగుప్తం అనే నాటకం తెలియజేస్తుంది. రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రెండవ చంద్రగుప్తుడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేరనాగను వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె అయిన ప్రభావతి గుప్తను వాకాటక రాజ్యపు రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళావైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత అయిన కాళిదాసు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోనివాడు. రెండవ చంద్రగుప్తుని కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. కుమారగుప్తుడు క్రీస్తు శకం 415 నుండి 435 వరకు పరిపాలించాడు. కుమారగుప్తుని కాలంలో మధ్య ఆసియాకు చెందిన హూనులు బాక్ట్రియాను ఆక్రమించడమేగాకుండా హిందూకుష్ పర్వతాలను దాటి భారతదేశంపై దాడి చేశారు. స్కందగుప్తుడు క్రీస్తు శకం 455 నుండి 467 వరకు పరిపాలించాడు. హూనుల దాడిని స్కందగుప్తుడు తిప్పికొట్టడం జరిగింది. కాని స్కందగుప్తుని సామంతులు స్వతంత్రులుగా మారడంతో పాటు ఆనాటి సామ్రాజ్య బలహీనతను, ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ద్రవ్యవిధానం బయటపెట్టింది. గుప్తుల కాలం నాటి పరిపాలన. ప్రాచీన భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 320 నుంచి 480 వరకు గుప్త చక్రవర్తులు 160 సంవత్సరాలు పరిపాలించారు. మొదటి చంద్రగుప్తుని, సముద్రగుప్తుని, రెండవ చంద్రగుప్తుని, కుమారగుప్తుని మరియు స్కందగుప్తుని పరిపాలనా కాలాన్ని కొందరు చరిత్రకారులు స్వర్ణయుగం గా వర్ణించారు. గుప్తుల యొక్క పరిపాలనా కాలాన్ని చరిత్రలో రోమ్లోని అగస్టస్ కాలంతోనూ, గ్రీస్లోని పెరిక్లిస్ కాలంతోనూ పోల్చడం జరిగింది. సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు సాహిత్యం, శిల్పకళావైభవం, ఇతర కళలలో గొప్ప పోషకులుగా ఉండేవారు. గుప్తుల కాలంలో చక్రవర్తే సార్వభౌమాధికారి. గుప్త చక్రవర్తులు మహారాజాధిరాజ, పరమ భట్టారక మొదలైన అద్భుతమైన బిరుదులను ధరించేవారు. గుప్తుల సామంతరాజులు వల్లభి మైత్రకులు, కనోజ్ను పాలించే మౌఖరులు, థానేశ్వర్ను పరిపాలించే వర్ధన వంశస్థులు. గుప్తుల సామంతరాజుల తదనంతరం గుప్తుల బలహీన పాలనలో మగధ పాలకులైన గుప్తులు, బెంగాలును పాలించిన చంద్ర వంశస్థులు తమ స్వతంత్రతను ప్రకటించుకుని మహా సామ్రాజ్య విచ్ఛిన్నతకు కారకులయ్యారు. గుప్త చక్రవర్తులు తాము స్వయంగా పెద్ద సైన్యాన్ని పోషించకపోవడం వలన వారికి అవసరమైనప్పుడల్లా సామంతరాజులు తమ సైనిక బలగాలను చక్రవర్తికి సహాయంగా పంపేవారు. ఈ పరిణామం వలన చక్రవర్తి బలహీనపడినప్పుడు సామంత రాజులు తమ స్వతంత్రతను ప్రకటించుకోవడానికి అవకాశం కలిగింది. గుప్తుల కాలంలో చక్రవర్తికి సలహాలివ్వడానికి, సహాయపడడానికి ఒక మంత్రి పరిషత్తు ఉండేది. అందులో మహాదండ నాయకుడు, సంధి విగ్రహక, కుమారమాత్యుడు, మంత్రి, సేనాపతి మొదలైన వారు ఉండేవారు. వీరుగాక ఇంకా మహాప్రతిహార, రణభండారిక, భటాస్వాధిపతి మొదలైన ఉద్యోగులు ఉండేవారు. గుప్తులు తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఈ రాష్ట్రాలను భుక్తి లని పిలిచేవారు. ఈ భుక్తికి ఉండే అధిపతిని ఉపారిక లేదా గోప్త్రి లేదా మహారాజా అని పిలిచేవారు. భుక్తి
అని పిలువబడే ఈ రాష్ట్రాలను తిరిగి విషయాలుగా విభజించి వాటికి అధిపతులుగా విషయాధిపతులను నియమించారు. విషయాధిపతులకు సహాయంగా నగరశ్రేష్ఠి, ప్రథమ ముకులిక, ప్రథమ కాయస్థ, పుస్తపాలుడు, సార్ధవాహుడు అనే 5గురితో కూడిన నగర సభ ఉండేది. విషయను తిరిగి గ్రామాలుగా విభజించారు. గ్రామానికి పెద్ద, గ్రామాధ్యక్షుడు. గ్రామాధ్యక్షునికి సహాయంగా పంచమార్దుల పరిషత్తు ఉండేది. దీనిలో గ్రామ పెద్దలు, అనుభవజ్ఞులైన వృద్ధులు సభ్యులుగా ఉండేవారు. గుప్త రాజ్య విభజన. రాష్ట్రం భుక్తి విషయ గ్రామం. గుప్తుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. గుప్తుల కాలంలో వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి. గుప్తుల కాలంలో బ్రాహ్మణులు భూస్వాములుగా మారారు. వీరు భూదానాల ద్వారా వచ్చిన భూముల వలన భూస్వాములుగా ఎదిగారు. గుప్తుల కాలంలో స్థానిక గిరిజన రైతులు తక్కువ స్థాయి వారుగా గుర్తించబడ్డారు. వీరు విష్టి అనే వెట్టిచాకిరికి కూడా గురయ్యేవారు. గుప్తుల కాలంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి దశలో ఉండేది. గుజరాత్, బెంగాల్, ఢాకా ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు కేంద్రాలు. గుప్తుల కాలంలో దంత పరిశ్రమ, ఆభరణాల తయారీ, ఓడల నిర్మాణం అనేవి మరికొన్ని ప్రధానమైన వృత్తులు. గుప్తుల కాలంలో దేశీయ, విదేశీ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండేది. గుప్తుల రాజ్యంలో పశ్చిమాన బరుకచ్చం, తూర్పున తామ్రలిప్తి అనేవి ప్రధానమైన నౌకాశ్రయాలు. వీటి ద్వారానే విదేశాలకు వస్తువుల ఎగుమతి జరిగేది. గుప్తుల కాలంలో మనదేశంలో వ్యాపార శ్రేణుల ద్వారానే వాణిజ్య కార్యకలాపాలు నియంత్రించబడటం, క్రమబద్ధీకరించబడటం జరిగేది. గుప్తుల కాలంలో ప్రధానమైన వర్తక శ్రేణులు: చేతి వృత్తులవారు, నేతపనివారు, వ్యాపారులు, నూనె తీసేవారు. వీరు బ్యాంకులుగా కూడా వ్యవహరించేవారు. గుప్తులు ఆనాడు శ్రీలంక, ఇండోచైనా, ఇండోనేషియాలతో వాణిజ్య సంబంధాలను కొనసాగించేవారు. గుప్తుల కాలంలో దీనార్, సువర్ణ అనేవి బంగారు నాణేలు, రూపక అనేవి వెండి నాణేలు. ఆనాడు సామ్రాజ్యంలో పశ్చిమ ప్రాంతంలో చాలా మేరకు వెండి నాణేలు లభించగా, తూర్పు ప్రాంతంలో ఎక్కువగా బంగారు నాణేలు లభించాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.